లక్ష్మీ విలాస్ బ్యాంక్ 94 సంవత్సరాల చరిత్ర ఉంది. 1926వ సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశారు. ఒక 7 వ్యక్తులు ముందుకు వచ్చి ఈ బ్యాంక్ని స్టార్ట్ చేశారు. 566 బ్రాంచెస్, 16 రాష్ట్రాల్లో, యూనియన్ టెరిటరీస్లో ఆపరేషన్స్ ఉన్నాయి ఈ బ్రాంచ్కి. ఈ బ్యాంక్కి ఇంచుమించుగా 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 20 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారు. 3,20,000 కస్టమర్స్ ఈ బ్యాంకుకి ఉన్నారు. అయితే విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే 2017వ సంవత్సరం వరకు కూడా ఈ బ్యాంక్ అనేటువంటిది ఆపరేషన్స్ చాలా చక్కగానే చేశారు. అంటే 94 సంవత్సరాల కింద ఏర్పడినటువంటి బ్యాంకు గత 2-3 సంవత్సరాల్లో తప్ప, అంటే 2018, 19, 20 సంవత్సరంలో తప్ప ఇంతకాలం కూడాను చక్కగానే వ్యవహారాలన్నీ నడుపుకుంటూ వచ్చింది. 11 మంది డైరెక్టర్లు ఈ బ్యాంకులో ఉన్నారు. తర్వాత ఏం జరిగింది అనేసి అంటే, ఇప్పటి వరకు ఈ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న కస్టమర్స్కి, అంటే ఈ షాపులు పెట్టుకునే వాళ్ళకి, కొత్తగా ప్రాక్టీస్ పెట్టుకునే డాక్టర్స్కి, లాయర్స్కి, చార్టెడ్ అకౌంటెంట్స్కి, కిరాణా షాపులు పెట్టుకునే వాళ్ళకి, ఆటోమొబైల్ మెకానిక్ షాపులు పెట్టుకునే వాటికి, ఇలాంటి వాళ్ళకి, చిన్న చిన్న వాళ్ళకి, అంటే 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000 లోన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ విధంగా వ్యాపారం చేస్తున్నంత కాలము 2017వ సంవత్సరం వరకు ఈ బ్యాంకు వ్యవహారాలు చాలా చక్కగానే ఉన్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ చేసి, అంటే వాళ్ళ షేర్స్ని లిస్టింగ్ చేసుకున్నటువంటి 21 బ్యాంకుల్లో కూడాను లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనేటువంటిది కూడా ఒకటి. చాలా చక్కటి బ్యాంక్. అంటే లక్ష్మీ విలాస్ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఇలాంటి బ్యాంక్స్ అన్నింటిలో కూడాను ఈ లక్ష్మీ విలాస్ బ్యాంక్ కూడా ఒకటి. మంచి బ్యాంకే 2017 వరకు. తర్వాత ఏం జరిగింది అంటే, డైరెక్టర్స్ తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల మూలకంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం మూలకంగా, డైరెక్టర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి లోన్స్ ఇప్పించడం మూలకంగా, ఎంతో పెద్ద ఎక్కువ మంది కంటే ఏం లేదు, అంతా కలిపి ఒక 5కో 10 మందికో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లోన్స్ ఇచ్చారు. దాని మూలకంగానే ఈ బ్యాంకు పంపమునిగింది. ఈ మధ్య భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ఏమవుతుందంటే, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, పొలిటీషియన్స్, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడాను పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వెంటపడి, వాడు మాకు వద్దురా బాబు అన్నా కానీ వాళ్ళు వెంటబడి లోన్స్ ఇచ్చి, ఆ ఇచ్చినటువంటి లోన్స్ని మళ్ళీ తిరిగి రికవరీ చేసుకోలేక బ్యాంకులు దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చింది. సేమ్ అదే విధంగా, అంటే గతంలో ఎస్ బ్యాంకులో జరిగినటువంటి విధంగా, ఎస్ బ్యాంక్ పంపమనడానికి ప్రధానమైనటువంటి కారణము అనిల్ అంబానీ తీసుకున్నటువంటి 20,000 కోట్లు. అల్టిమేట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీరు తీసుకోండి బ్యాంకుని అన్నారు. పర్వాలేదు, బ్యాంక్ పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది. అదేవిధంగా పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్, దాని పరిస్థితి కూడా అలాగే. ఇదే కాకుండా 2004, 2005 ఆ సంవత్సరాలకు కనుక వెళ్తే గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్లో ఏం జరిగిందో మనం చూసాం. దాని తర్వాత దాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో కలిపారు. అదేవిధంగా మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ అని, కృషి బ్యాంక్ అని, ఇట్లాంటి బ్యాంకులన్నీ కూడా చాలా దివాలా తీసినటువంటి సందర్భాలు మనం చూసాం. వీటికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అనేటువంటిది కూడా మనం ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. మొట్టమొదటిగా ఈ లక్ష్మీ విలాస్ బ్యాంకుకు సంబంధించినంత వరకు ఏమి జరిగింది అనేసి అంటే, 2017వ సంవత్సరం వరకు చక్కగా ఉన్నటువంటి బ్యాంకు కేవలం 3 సంవత్సరాల్లోనే దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, కార్పొరేట్ సంస్థలకి అడ్డగోలుగా ఏ విషయాలను సరిగాను పట్టించుకోకుండా, కొలేటరల్ సెక్యూరిటీస్ లాంటివి తీసుకోకుండా, వాళ్ళ వ్యాపారాలు ఎలా చేస్తున్నారనేటువంటి సరిగా పరిశీలించకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, పొలిటీషియన్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు రికమెండేషన్లు చేసి ఒత్తిడి పెట్టడం మూలకంగా వెరీ ఫ్యూ పీపుల్కి మాత్రమే వీళ్ళు కార్పొరేట్స్కి లోన్స్ ఇచ్చారు. ఇందులో ఇద్దరు బ్రదర్స్, అంటే మల్వీందర్ సింగ్ అని, మోహందర్ సింగ్ అని చెప్పి ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరికి వెళ్ళి ప్రధానంగా ఈ కార్పొరేట్ సంస్థల్లో లోన్స్ ఇచ్చినటువంటి వాళ్ళలో ఈ బ్యాంకుకి సంబంధించిన వ్యవహారాలను చూస్తే ర్యాన్ బ్యాక్సీ,
720 కోట్లు, ఫోర్టిస్ హెల్త్ కేర్కి ఇంచుమించుగా ఇట్లాంటి అమౌంట్, అదేవిధంగా కాక్స్ అండ్ కింగ్స్ అనేటువంటి ట్రావెల్ ఏజెన్సీకి ఇచ్చినటువంటి లోను, అదేవిధంగా కాఫీ డేకి ఇచ్చినటువంటి లోను, ఇట్లాంటి మొత్తం కూడా కలిపి ఇంచుమించుగా 2,000 కోట్ల రూపాయల వరకు ఇచ్చినటువంటి అప్పులు బ్యాడ్ డెట్స్ అయిపోయాయి. అంటే రాని బాకీలు అయిపోయాయి. మరి వాళ్ళకి ఏం చూసి లోన్ ఇచ్చారో ఏవో మనకైతే తెలియదు, కానీ ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో 7 మీద తీవ్రమైనటువంటి అసంతృప్తిని 2019లో జరిగినటువంటి 93వ యాన్యువల్ జనరల్ మీటింగ్లో షేర్ హోల్డర్స్ గందరగోళంగా కేకలేసి అరిచేశారు. దాంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఆ 7 కూడా తొలగించి ఇంకొక 3 అపాయింట్ చేసింది. అప్పటి నుంచి ఈ గొడవ అంతా కూడా బయటకు వచ్చింది. సో రెలిగేర్ అనేటువంటి ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ, అంటే రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కి సంబంధించిన సబ్సిడరీ కంపెనీ అన్నమాట. వాళ్ళు ఇంచుమించుగా 800 కోట్ల రూపాయలు ఈ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టుకున్నారు. వాళ్ళు మా ఫిక్స్డ్ డిపాజిట్లు మాకు ఇచ్చేయండి అంటే లక్ష్మీ విలాస్ బ్యాంకు డబ్బులు ఇవ్వలేకపోవడం మూలంగా వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో కేసు పెట్టారు. ఇది ఈ మొత్తం వ్యవహారానికి మొదలన్నమాట. మరి వీళ్ళు తీసుకున్నటువంటి 800 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ ప్లస్ వేరే 20 లక్షల మంది డిపాజిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ కానీ, కరెంట్ అకౌంట్స్లో కానీ ఉన్నటువంటి అమౌంట్లో మేజర్ పోర్ట్ ఆఫ్ ద అమౌంట్ అనేటువంటిది వీళ్ళకి ఇచ్చారు. ర్యాన్బ్యాక్సీ వాళ్ళకి, కాక్స్ అండ్ కింగ్స్ వాళ్ళకి, కాఫీ డే వాళ్ళకి ఇచ్చారు. సరే, కాఫీ డే వ్యవహారం ఏమైందో మనం కూడా చూసాము. కాఫీ డే సంబంధించిన అతను పాపం బెంగళూరులో ఉండేటువంటి అతను చక్కగానే వ్యాపారం చేస్తుండేవారు. మరి ఏమైందో ఏమో తెలియదు, కానీ ఫైన్ మార్నింగ్ ఆయన బెంగళూరు రెడ్డి సూసైడ్ చేసుకుంటాడు. ఆయన కాక్స్ అండ్ కింగ్స్ వాళ్ళు కూడా పెద్ద కుంభకోణము. ఈ కాక్స్ అండ్ కింగ్స్ వాళ్ళకి ఈవెన్ కోటక్ మహేంద్ర బ్యాంక్ వాళ్ళు, వేరే బ్యాంక్స్ వాళ్ళు కూడా లోన్స్ ఇచ్చారు. అది కూడా ఒక పెద్ద కుంభకోణం కింద అయిపోయింది. అలాంటి వాళ్ళకి ఈ లక్ష్మీ విలాస్ బ్యాంక్ వాళ్ళు కూడా లోన్ ఇచ్చారు. ఈ లోన్స్ ఎప్పుడైతే బ్యాడ్ డెట్స్ అయిపోయాయో బ్యాంకు దివాలా తీసేయడం పరిస్థితి వచ్చింది. ఒకసారి నేను స్టాటిస్టిక్స్ చెప్తాను చూడండి, ఎంత విచిత్రంగా కనబడుతుంది మనకి. 2017 వరకు బ్యాంకు చాలా చక్కగా పనిచేసింది. 2018లో వీళ్ళు ఇచ్చినటువంటి లోన్స్లో 10% రాని బాకీల కింద తేలాయి. 2019కి వచ్చేసరికి అది 15.3% రాని బాకీల కింద తేలింది. 2020 అంటే 2020కి వచ్చేసరికి అది 25.4% చేరుకుంది. అంటే ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ర్యాన్బ్యాక్సీ, ఫోర్టిస్, కాక్స్ అండ్ కింగ్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర నుంచి లోన్లు తీసుకోవడం, 100 కోట్ల రూపాయలు లోన్స్ తీసుకున్నారు. ₹1 కూడా కట్టలేదు. అల్టిమేట్గా అవి రాని బాకీలు, మొండి బాకీలు అయిపోయాయి. దాంతో ఏమైందంటే బ్యాంకు దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. దివాలా తీసింది కూడా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ఎలాగైనా సరే సరిచేద్దాము అన్నటువంటి ఉద్దేశంతో 11 మంది డైరెక్టర్లో 7 డైరెక్టర్లను తీసేసి 3 డైరెక్టర్లను కొత్తగా పెట్టి ఎవరన్నా ఈ బ్యాంకుని ఏమైనా తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. అందులో క్లిక్స్ క్యాపిటల్ అనేటువంటి వాడు ముందుకొచ్చి మేము తీసుకుంటాము ఈ బ్యాంకుని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదో కారణాలు అనేటువంటి మనకు తెలియలేదు, ఒప్పుకోలేదు అంతే. అదేవిధంగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు కూడా ముందుకొచ్చారు. వాళ్ళను కూడాను కారణాలు ఏమీ చెప్పకుండా తీసుకోనికుండా చేశారు. సరే, అదైతే అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే వెరీ రీసెంట్గా డిబిఎస్ సింగపూర్ ఇండియా లిమిటెడ్ అనేటువంటిది డిబిఎస్ బ్యాంక్ అంటారు. నేను సింగపూరు, మలేషియా ఇలాంటి దేశాల్లో చాలా ఫేమస్గా ఉండేటువంటి బ్యాంక్, చాలా పెద్ద బ్యాంక్. ఈ డిబిఎస్ బ్యాంక్ వాళ్ళకి ఈ లక్ష్మీ విలాస్ బ్యాంక్ని మెర్జ్ చేశారు. అంటే ఏం జరిగింది అంటే డిబిఎస్ బ్యాంక్ అనేటువంటిది ప్రపంచంలో ఉన్న పెద్ద బ్యాంకుల్లో ఒకటైనప్పటికీ ఈ లక్ష్మీ విలాస్ బ్యాంక్ని వాళ్ళు తీసుకోవడం మూలకంగా ఆ బ్యాంక్కి సంబంధించినటువంటి టోటల్ బిజినెస్లో ఇది కేవలం 1%. అంటే అది చాలా పెద్ద బ్యాంక్ డిబిఎస్ బ్యాంక్. హైదరాబాద్లో కూడా ఈ డిబిఎస్ ఒక బ్రాంచ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే డిబిఎస్ బ్యాంక్ తీసుకోవడం మూలకంగా 94 సంవత్సరాల కింద ఎస్టాబ్లిష్ చేసి ఎంతో కష్టపడి 2017 సంవత్సరం వరకు చక్కగా వ్యాపారం చేస్తున్నటువంటి ఈ బ్యాంక్ కేవలం 3 సంవత్సరాల్లో కార్పొరేట్స్కి లోన్స్ ఇచ్చి దివాలా తీయడం మూలకంగా అల్టిమేట్గా డిబిఎస్ వాళ్ళకి ఎటువంటి కష్టమో పడకుండా, ఎటువంటి శ్రమ పడకుండా, ఏమీ చేయకుండా 566 బ్రాంచ్లు డిబిఎస్ బ్యాంక్ చేతిలోకి వెళ్ళిపోతాయి. 20 లక్షల మంది డిపాజిటర్లు
వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేసి డెవలప్ చేసినటువంటి ఈ బ్యాంకుని కేవలం 3 సంవత్సరాల్లో నలుగురో, ఐదుగురో చేసినటువంటి పనికిమాలిన పనుల మూలకంగా, లోన్స్ ఇవ్వడం మూలకంగా, తీసుకున్న లోన్స్‌ని కట్టకపోవడం మూలకంగా అంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళ వ్యవహారం అంతా ఎలా ఉంటుందంటే ఏ ఎంపీ గారో, మినిస్టర్ గారో ఇంకొకళ్ళు చెప్పడం మూలంగా లోన్స్ ఇస్తారు. ఒక్కోసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే మేము పెద్ద పెద్ద కంపెనీలకు లోన్స్ ఇస్తున్నామని చెప్పి చెప్పుకోవడం కోసం అని చెప్పి వాళ్ళ ఎంటబడి మరీ లోన్స్ ఇస్తారు. ఇప్పుడు మీలాంటి వాడికి, నాలాంటి వాడికి ఒక హౌసింగ్ లోన్ కనుక కావాలనే పని అయితే ఒక 100 పేజీల డాక్యుమెంట్ అడుగుతారు. నేను 3 సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్ పట్టుకురా, 3 సంవత్సరాల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పట్టుకురా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పట్టుకురా, బ్యాలెన్స్ షీట్ పట్టుకురా, 3 ఆఫీసర్ల చేత కొల్లేటరల్ సెక్యూరిటీ పెట్టించు, నువ్వు అది తాకట్టు పెట్టు, ఇది తాకట్టు పెట్టు, నీ ఇంత చేటు తిప్పలు పెడతారు. కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు మనకి ఇట్లాంటివన్నీ ఏవి కూడా వర్తించవు. కొల్లేటరల్ ప్రాపర్టీస్ అనేటువంటిది ఒక 100 కోట్ల రూపాయల వాల్యూ అనుకుంటే దాన్ని 500 కోట్ల రూపాయలకు, 1000 కోట్ల రూపాయలకు ఇంక్రీజ్ చేసేసి దాన్నే కొల్లేటరల్ సెక్యూరిటీ కింద పెట్టి వాళ్ళకి లోన్ ఇస్తారు. దాని మూలంగా ఏమవుతుందంటే 100 కోట్ల రూపాయల లోన్ ఇచ్చినటువంటి దానికి కొల్లేటరల్ సెక్యూరిటీ యాక్టివల్గా 100 కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి దాన్ని 500 కోట్ల రూపాయల వాల్యూకి పెంచి చూపించి లోన్ తీసుకొని రేపు వాళ్ళ డబ్బులు కనుక కట్టకపోతే ఈ 100 కోట్ల రూపాయల కొల్లేటరల్ సెక్యూరిటీ వాల్యూ మార్కెట్ నమ్మితే అది 50 కోట్లే వస్తుంది. సో దాంతో బ్యాంకులు మునిగిపోతాయి. సో గత 4-5 సంవత్సరాలుగా చూస్తుంటే ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటిది రోజు రోజుకి దిగజారిపోతుందేమో అనేటువంటి అనుమానం వస్తుంది. బట్ ఇప్పటికి కూడా నా నా ఫేస్బుక్ మీరు ఒకసారి చూసుకోండి, నా ట్విట్టర్ ఒకసారి చూసుకోండి. నా ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా నేను క్లియర్గా చెప్పుకుంటాను, క్లియర్గా రాస్తున్నాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడాను ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ, ఇన్సూరెన్స్ వ్యవస్థ, విదేశాంగ విధానము, భారత సైన్యము చాలా చక్కగా ఉన్నాయి, చాలా చక్కగా చేస్తున్నాయి. దేశము సురక్షితంగా ఉండడానికి, అన్ని దేశాలతోటి చక్కగా రిలేషన్లు మెయింటైన్ చేయడానికి 130 కోట్ల మంది ప్రజల యొక్క కష్టార్జితాన్ని పెట్టుకున్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థను సరిగా ఉంచడానికి అన్ని చక్కగానే జరిగాయి. రంగనాథన్, రంగరాజన్, దువ్వూరి సుబ్బారావు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను ఆర్బీఐకి గవర్నర్లుగా ఉన్నంత కాలం ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ చాలా చక్కగా జరిగింది. మధ్యలో రఘురామ్ రాజన్ గారు వచ్చినప్పుడు ఇలాంటి వాడు అంటే ఇది ఇందాక నేను చెప్పానే, ఇది ర్యాన్బ్యాక్స్ లాంటి వాడు, జిఎంఆర్ లాంటి వాడు, లగడ జిఎంఆర్ లాంటి వాడు, అదానీలు, అంబానీలు ఇట్లాంటి వాళ్ళందరూ లోన్స్ ఇవ్వడం మూలకంగా బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పతనం అయిపోయిందో, బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా నాశనం అయిపోయిందో ఇట్లాంటి వాటన్నింటినీ కట్టుబాట్లు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్స్ అందరూ చాలా చక్కగా పనిచేశారు. ఇలాంటి వాళ్ళ సంగతులన్నీ తేల్చాలి అన్నటువంటి ఉద్దేశంతో ఎందుకు అనేసి అంటే ఇంచుమించుగా భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంక్స్లో ఇంచుమించుగా 12 లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అందులో 2,30,000 మంది స్త్రీలు కూడా ఉన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ అనేది చాలా చక్కగానే జరుగుతుంది. ఇంచుమించుగా 95 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్స్, వ్యాపారం జరుగుతాయి ఇండియన్ బ్యాంక్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మోర్ దాన్ 10,000 బ్రాంచెస్ ఉన్నాయి, చాలా పెద్ద. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 12,000 కోట్ల రూపాయలు నీరవ్ మోడీ వాళ్ళు ఎలా ఉంచారో మనం చూసాం. ఇంచుమించుగా 10,000 కోట్ల రూపాయలు కింగ్ఫిషర్ మాలవ్య గారు ఏం చేశారో చూసాం. 9,000 కోట్ల రూపాయలు సుజనా చౌదరి గారు ఏం చేశారో మనం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత రఘురామ్ రాజన్ గారు ఈ వ్యవస్థని పటిష్టం చేయాలి, ఎన్పిఎస్ని వసూలు చేయాలి, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి అని ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నటువంటి తరుణంలో నువ్వు గనక ఇది గనక పని గనక చేసావు అంటే వీళ్ళందరూ ఎంటబడి డబ్బులు వసూలు చేయాలనేసి అంటే మా కుంపలు మునుగుతాయి బాబు, నువ్వు చిత్తగించు బాబు అని చెప్పి ఆయన పంపించేశారు. అంటే ఇప్పుడు మనం రాజకీయ నాయకులు ఎలా తయారయ్యారంటే బ్యాంకులో దివాలా తీయడానికి కారణాలు ఏంటి అనేసి అంటే కేవలము రాజకీయ వ్యవస్థలో ఉండేటువంటి రాజకీయ నాయకులు చేసేటువంటి ఒత్తిళ్ల మూలకంగా లక్ష్మీ విలాస్ లాంటి బ్యాంకు వాళ్ళు, కోటక్ మహేంద్ర లాంటి బ్యాంకు వాళ్ళు, యాక్సిస్ బ్యాంకు కానీ ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి వీడియోకాన్కి ఇచ్చినటువంటి లోన్స్ వ్యవహారంలో కానీ బ్యాంకులు దివాలా తీయడానికి కారణం కేవలం రాజకీయ ఒత్తిళ్ల మూలకంగానే జరుగుతుంది. రాజకీయ నాయకులు ఇంటర్ఫియర్ కానంతకాలం బ్యాంకింగ్ వ్యవస్థ సరిగానే జరుగుతుంది.
ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నారో, ఎప్పుడైతే వాళ్ళ ఒత్తిళ్ళకు లొంగి పెద్ద పెద్ద కార్పొరేట్స్కి లోన్స్ ఇస్తున్నారో, భారత బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటిది కుప్పకూలిపోతుంది. అందులో ఒక భాగమే ఈరోజు లక్ష్మీ విలాస్ బ్యాంకులో కూడాను జరిగినటువంటి స్టాక్ మార్కెట్లో కూడాను 185 రూపాయల వరకు కోట్ చేసినటువంటి ఈ బ్యాంకు షేర్ ఈరోజు 10 రూపాయలు పడిపోయింది. 600 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న బ్యాంకు ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసింది. అల్టిమేట్గా దీని మూలంగా ఏం జరుగుతుందంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు డిపాజిట్ చేసుకున్నటువంటి అమౌంట్స్ అన్నీ కూడాను ఏదో ఇంకొక దేశానికి సంబంధించినటువంటి బ్యాంకు వచ్చి మన మీద ఆధిపత్యం చేయడం అనేటువంటి వ్యవహారం జరుగుతుంది. మీకు ఇంకా ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మెక్సికోలో ఏం జరిగిందంటే, ఐ థింక్ పేపర్ నెంబర్ 228 ఆర్ 226 అనుకుంటాను, అది కరెక్ట్గా గుర్తులేదు నాకైతే. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక పేపర్ పబ్లిష్ చేసి మెక్సికోలో బ్యాంకింగ్ రంగం అనేటువంటిది ఎలా కుప్పకూలిపోయింది, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ పోతే ఏమవుతుందని చెప్పి ఒక పేపర్ పబ్లిష్ చేశారు. గూగుల్ సెర్చ్లో చూడండి, మీకు దొరుకుతుంది. అందులో వాళ్ళు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇప్పుడు మన ఇండియాలో కూడాను లక్ష్మీ విలాస్ బ్యాంక్, పిఎంసి బ్యాంక్, ఎస్ బ్యాంక్, కృషి బ్యాంక్, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఏదైతే జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది అన్నటువంటి ఇది ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఈ జరగడానికి ప్రధానమైన కారణం ఏమిటి? పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు చెక్కలు చూపించి, తప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చి 100 రూపాయల వస్తువుని 2000 రూపాయలు చేస్తుంది, 100 రూపాయల విలువ చేసే భూమి 1000 రూపాయలు చేస్తుందని చెప్పి దొంగ లెక్కలు చెప్పి, అబద్ధాలు చెప్పి, డాక్యుమెంట్స్ సృష్టించి బ్యాంక్స్కి ఇచ్చి లోన్స్ తీసుకొని తిరిగి ఆ లోన్స్ను మళ్ళీ పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టడం మూలకంగానే ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటిది నాశనం అయిపోతుంది. ఇదే పరిస్థితి ఇంకొంతకాలంగానే జరిగింది అంటే భారతదేశంలో ఉండేటువంటి ఏ బ్యాంకు మీద కూడాను ప్రజలకి నమ్మకాలు ఉండవు. ఇప్పటివరకు భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్యాంకింగ్ వ్యవస్థను మొత్తాన్ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రెగ్యులేట్ చేస్తారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అట్లాంటి చట్టాలు ఏమున్నాయని చెప్పాలి అనుకుంటే మీకు భారతదేశం ప్రధానంగా 3 చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నించింది. అందులో ఒక చట్టం ఏంటంటే 2003లో తీసుకొచ్చినటువంటి ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003. ఇది ఈవిఎస్ శర్మ గారు అని చెప్పి మన తెలుగు అయినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్, వైజాగ్లో ఉంటారు, ఆయన తీసుకొచ్చారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ బడ్జెట్ ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేసి పార్లమెంట్లో అప్రూవల్కి పెట్టినప్పుడు ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటిది 3% కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది ఈ చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం. బడ్జెట్ ఏ విధంగా ఉండాలని చెప్పారు. దాని తర్వాత 2017లో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎఫ్ఆర్డిఐ యాక్ట్, అంటే ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ స్కీమ్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకురావడానికి ప్రయత్నించారు అరుణ్ జైట్లీ గారు ఉన్నప్పుడు. కానీ అది కుదరలేదు. కుదరకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, ఈ విధంగా అంటే ఇది లక్ష్మీ విలాస్ బ్యాంక్ లాగా, పిఎంసి బ్యాంక్ లాగా, ఎస్ బ్యాంక్ లాగా, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ లాగా, కృషి బ్యాంక్ లాగా కనుక బ్యాంకులు దివాలా తీసే పరిస్థితికి కనుక వస్తే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు డిపాజిట్ చేసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళు లాగేసుకుంటారట. అంటే ఒక సామాన్య మానవుడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, అనిల్ అంబానీ గారికి ఒక 10,000 కోట్ల రూపాయల అప్పు కనుక బ్యాంకు కనుక ఇస్తే ఆయన ఆ డబ్బుని తిరిగి కట్టలేకపోతే, సుజనా చౌదరి గారికి ఒక 7,000 కోట్లు ఇచ్చి ఆయన కనుక కట్టలేకపోతే, విజయ్ మాలవ్యాకి 10,000 కోట్లు ఇచ్చి ఆయన కనుక కట్టలేకపోతే, మీరు నేను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నానండి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 50,000, 10,000 ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఏ బ్యాలెన్స్ అయితే ఉంటుందో ఆ బ్యాలెన్స్ని మనకి ఇవ్వరట. వాళ్ళేమో బ్యాంకుకి డబ్బులు కట్టరట, మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న డబ్బులేమో మనకి బ్యాంక్ వాళ్ళు ఇవ్వరట. ఇది ఈ చట్టం. ఆ చట్టం పేరేంటి? ఎఫ్ఆర్డిఐ యాక్ట్ అట. ఇది పార్లమెంట్లో పాస్ కాలేదు కాబట్టి ఇంకొక పేరు పెట్టి దాన్ని ఎఫ్ఎస్డిఆర్ యాక్ట్ అని చెప్పి ఇంకొక పేరు పెట్టి మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నించారు. దీని మూలకంగా మీలాంటి నాలాంటి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకునేటువంటి వాళ్ళ కొంప మురుగుతుంది. ఎవరికి ఏమవుతుందంటే, బ్యాంకులో కనుక మనం ఫిక్స్డ్ డిపాజిట్ కనుక ఉన్నట్లయితే
బ్యాంక్ కనుక దివాలా తీస్తే మీకు ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నా కానీ ₹1,00,000 వరకు ఇన్సూరెన్స్ కింద మనకి ఇంతకుముందు వచ్చేది. దాన్ని 5,00,000కి పెంచారు. మంచిదే. కానీ నేను ₹10,00,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని ఆ బ్యాంకు కనుక మునిగిపోతే నాకు 5,00,000 వస్తుంది. మరి మిగిలిన 5,00,000 ఏమైనాయి అంటే నేను వదులుకోవాల్సిందే. మరి ఈ 5,00,000 ఎటుపోయినాయి అనేసి అంటే విజయ్ మాలవ్యకి, నీరవ్ మోడీకి, జిఎంఆర్ వాళ్ళకి, సుజనా చౌదరి గారికి ఇట్లాంటి వాళ్ళందరికీ పోయిందన్నమాట. అనిల్ అంబానీ లాంటి వాళ్ళకి పోయిందన్నమాట. అంటే మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి పోగు చేసుకున్నటువంటి డబ్బులని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళేమో వాళ్ళ పర్సనల్గా వాడుకుంటారు, మిస్యూటిలైజ్ చేస్తారు, మిస్మేనేజ్మెంట్ చేస్తారు, బ్యాంకుకు డబ్బులు కట్టరు, బ్యాంకు మునిగిపోతుంది, మీ ఫిక్స్డ్ డిపాజిట్ నా ఫిక్స్డ్ డిపాజిట్ గల్లంతా అయిపోతుంది. నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకుంది ఏమిటి అనేసి అంటే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకునేటప్పుడు కానీ అకౌంట్స్ ఓపెన్ చేసేటప్పుడు కానీ ఆ బ్యాంకుకు సంబంధించిన పూర్వాపరాలు ఏమిటి అనేది గట్టిగా చూసుకొని ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోండి, రికరింగ్ డిపాజిట్లు చేసుకోండి, సేవింగ్స్ బ్యాంక్స్ అనేది ఓపెన్ చేయండి. బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకునే లోన్లు ఈఎంఐలు చక్కగా కట్టడానికి ప్రయత్నించండి. విజయ్ మాలవ్య లాంటి వాళ్ళతోటి, సుజనా చౌదరి లాంటి వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోకండి. వాళ్ళందరూ కూడాను ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, రకరకాల పెద్ద పదవుల్లో ఉంటారు కాబట్టి భారతదేశంలో ఉన్న చట్టాలు వాళ్ళని ఏమీ చేయలేవు. మోడీ గారే చెప్పారు కదా మనకి, ఎలక్షన్ల ముందు మోడీ గారే చెప్పారు కదా మనకి, ఒక్కొక్కళ్ళ అకౌంట్లో ₹15,00,000 వేయడానికి అవసరమైనంత 90 లక్షల కోట్ల రూపాయల భారతీయ డబ్బులు విదేశీ బ్యాంకుల్లో ఉన్నాయని, అని ఒక్క రూపాయినే తెచ్చారంటే తేలేదు. ఇండియాలో చట్టాలు లేవంటే ఉన్నాయి. మరి చట్టాల్లో ఎందుకు చేయడం లేదు అనేసి అంటే చట్టాల్లో లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి వాళ్ళందరూ బ్యాంకుల్లో డబ్బులు తీసేసుకుంటుంటారు, పోతూ ఉంటారు. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ ఉండదు. కొంతమంది అయితే విదేశాలకు కూడా పారిపోతారు. ఇదే విధంగా భారతదేశంలో కనుక జరిగితే భారతదేశంలో ఉండేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ, దీనికి తోడుగా ఉండేటువంటి ఇన్సూరెన్స్ వ్యవస్థ కూడా ఏదో ఒక రోజు సర్వనాశనం అయిపోతాయి. ఇలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ మన డబ్బులు మన ఇంట్లో పెట్టుకునే పరిస్థితులు వస్తాయి. బ్యాంక్స్లో మొండి బాకీలు పడిపోవడానికి కారణాలు ఏంటి అనేటువంటి దాని గురించి విపులంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి దీనికి ఫాలోయింగ్గా ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేస్తాను నేను. ఆ వీడియోలో సిసి లిమిట్స్, టర్మ్ లోన్స్, బ్యాంక్ గ్యారంటీస్, బిల్స్ డిస్కౌంటింగ్ లాంటి ఫెసిలిటీస్లో ఎలాంటి మోసాలు బ్యాంకుల్లో జరుగుతాయి అనేటువంటిది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. దయచేసి ఆ వీడియో కూడా చూడండి.